गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति शांति शांति। ఈ ఆదివారం ఏసీటీ వారి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో అంతర్భాగంగా ఋగ్వేద అధ్యయనం ప్రారంభిస్తున్నాం. ఋగ్వేద అధ్యయనంలో ఇప్పటివరకు ప్రథమ మండలం పూర్తయింది. ఇప్పుడు ద్వితీయ మండలం ప్రారంభం. ఋగ్వేదంలో ద్వితీయ మండలం 5వ అధ్యాయం 2వ అష్టకం మొదటి అనువాకం మొదటి సూక్తం. మొత్తం 10 మండలాలు ఋగ్వేదంలో. ఇప్పటి వరకు మనకు ఒక మండలం పూర్తయింది. 2వ మండలంలో 5వ అధ్యాయం 2వ అష్టకం మొదటి అనువాకం మొదటి సూక్తం. ఇది శౌనకుడు గృత్స్నమదుడు అనే మహర్షులు. ఈ శౌనకుడి గురించి మనకు అష్టాదశ పురాణాల్లో వస్తుంటుంది. శౌనకాది మహాములందరికీ కూడా సూత మహాముని చెప్పినవే అష్టాదశ పురాణాలు. ఆ మహానుభావుల్లో ఒకడు శౌనకుడు. ఆ శౌనకుడు తర్వాత గృత్స్నమదుడు అనేటటువంటి మహర్షులు దర్శించిన ఆగ్నేయ మంత్రాలు ఇవాళ మనం ప్రారంభిద్దాం. ముందుగా వేదమాతను, ఓంకార స్వరూపిణి అనేటువంటి త్రిశక్తి స్వరూపిణిని స్మరించుకుని తర్వాత అధ్యయనంలోకి ప్రవేశిద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి. సత్యధర్మస్వరూపా చ పాతు న సర్వదా శుభా. సత్యధర్మస్వరూపా చ పాతు న సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఋగ్వేదంలో ప్రారంభంలోనే అగ్నిహోత్రుడి యొక్క మంత్రంతో ప్రారంభించాం. ఇప్పటి వరకు ఋగ్వేదంలో ఉన్న 10,250 సూక్తాల్లో దాదాపు మనకి ఒక 120 సూక్తాల వరకు అగ్నిహోత్రుడికే పరిమితం అయ్యాయి. అంత విశిష్టమైన స్థానాన్ని అగ్నిహోత్రుడికి ఇచ్చారు. అసలు ప్రారంభంలోనే ఆ మంత్రం మనం పునఃస్మరణం చేసుకోవాలి. అగ్నిమీడే పురోహితం హోతారం రత్నధాతమం
యజ్ఞానికి పురోహితుడు అగ్నిహోత్రుడు. అటువంటి అగ్నిం ఈడే, అగ్నికి నమస్కరిస్తున్నాను అని అర్థం. అగ్నిమీడే పురోహితం. యజన యాజనాలకు పురోహితుడు. అటువంటి పురోహితుడైన అగ్నిహోత్రుడికి ఈడే నమస్కరిస్తున్నాను. హోతారం యజ్ఞధాతమం, హోతారం రత్నధాతమం. ఆయన సమస్తములైన రత్నాలకు నిధి. ప్రతి రత్నంలోనూ ఆయన తేజస్సు ఇమిడి ఉంది. నవరత్నాల్లోనూ ఆయన తేజస్సు ఇమిడి ఉంది. నవరత్నాల్లో నవవర్ణములతో విభజిస్తుంటాడు అగ్నిహోత్రుడు. అంచేత నవరత్న ధారణతో సకల గ్రహ దోష పరిహారం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వ్యాఖ్యానంలో విద్యారణ్య స్వాముల వారు చెప్పింది అదే. హోతారం రత్నధాతమం, రత్నములకు నివాసం ఆయన. హోతారం యజ్ఞయాజనాల్లో యజ్ఞం చేయించడం కానీ చేయడం కానీ చేయించడం కానీ ఎటువంటి కార్యక్రమంలో అయినా సరే ఆయనను హోతగా పెట్టుకుని హోమం చేసేవాడు హోత. అగ్నిహోత్రుడు అందరిలోనూ ఆవేశించి ఉంటాడు. ఆయన మనలో ఆవేశించలేడా? జఠరాగ్ని రూపంలో మనలో ఉన్నాడు కదండి. అటువంటి అగ్నిహోత్రుడు యజనాలు జరిగే సమయంలో పురోహితుడుగానే ఉంటున్నాడు, యజమానిగా ఉంటున్నాడు, ఆధ్వర్యుడుగా ఉంటున్నాడు, ఋత్విక్కుగా ఉంటున్నాడు. అన్నిట్లోనూ ఆయన ఇమిడి ఉన్నాడు. కనుక అది అగ్నిహోత్రుడు యొక్క స్వరూపం. ఆ అగ్నిహోత్రుడు నవరత్నాల్లోనూ ఉన్నాడు. నవరత్నాల్లో మనం ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పారు. ఇన శశి కుజ రాహు జీవ మంద జ్ఞ కేతు భృగవః. ఇన శశి కుజ రాహు జీవ మంద జ్ఞ కేతు భృగవః. వీళ్ళందరికీ కూడా ఆయన తేజస్సు ఉంది. అగ్నిహోత్రుడి యొక్క తేజస్సు. అగ్నిహోత్రుడే కదండి మొట్టమొదట సృష్టిలో ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ. ఇది సృష్టిక్రమం. మొదట అంతా శూన్యం, అదే ఆకాశం. ఆకాశాద్వాయు, ఆ శూన్యంలోంచి వాయుతత్వం వచ్చింది. వాయోరగ్ని, వాయుతత్వంలోంచి అగ్నితత్వం వచ్చింది. అగ్నేరాప, అగ్నితత్వంలోంచి జలతత్వం వచ్చింది. ఆప పృథివీ, ఆ జలతత్వంలోంచి వచ్చింది భూతత్వం. కనుక పంచభూతాత్మక తత్వాలు కూడా మనకి భగవంతుడి అనుగ్రహం వల్ల అగ్నిహోత్రుడి యొక్క అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కనుకనే మనకి ఆధ్వర్యుడు, ప్రతిప్రస్థాత, ద్వేష్ట, ఉన్నేత, బ్రహ్మ, బ్రహ్మణస్పతి, అగ్నిధ్ర, ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య, హోత, మైత్రావరుణ, అచ్ఛావాక్, గ్రావాస్తుత్, ఇటువంటి 16 స్వరూపాలుగా, షోడశ స్వరూపాలుగా కనిపిస్తున్నాడు అగ్నిహోత్రుడు. అటువంటి అగ్నిహోత్రుడిని గృత్స్నమధుడు, శౌనకుడు దర్శించారు. ఆయన యొక్క స్వరూపాన్ని చెప్తూ ఆయన అన్నిట్లోనూ ఉన్నాడు. మనకు తుష్టిని, పుష్టిని, శక్తిని, తేజస్సును అన్నిటినీ ఇచ్చేవాడు అగ్నిహోత్రుడే. అందుకనే ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం ఆయనదే. ఋగ్వేదంలో మొత్తం 33 దేవతల్ని ఋషులు దర్శించారని చెప్పాం. 33 దేవతలను వర్ణించిన సూక్తాలని ఋషులు దర్శించారు. అది ఋగ్వేదంలో ఉన్న గొప్ప విశేషం. రుక్కు అంటే దేవతను వర్ణించే ఒక సూక్తం, దేవతలను వర్ణించేటటువంటి ఒక మంత్ర సముదాయం, అది సూక్తం. ఉక్తం, బాగుగా చెప్పబడింది. అటువంటి సూక్తం మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఈ సూక్తాలన్నీ కలిపి 10,250 సుమారుగా ఋగ్వేదంలో ఉన్నాయి. 10 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఆ అగ్నిహోత్రుడి యొక్క స్తోత్రం చేస్తూ
అగ్నిహోత్రుడి యొక్క స్వరూపాన్ని వివిధ విధాలుగా దర్శించారు ఋషులు. ఇక్కడ రత్నాల్లోనూ రత్నాలకు అధిదేవతలుగా ఉన్నటువంటి ఈయన శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు భృగుతత్వాల్లోనూ అగ్నిహోత్రుడు ఇముడి ఉన్నాడు అని చెప్తున్నారు. వేదంలో ఒక అంగం జ్యోతిశాస్త్రం. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. ఈ 6 అంగాల్లో మనకి శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం 5వ అంగం, 5వ వేదాంగం జ్యోతిషం. ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న విషయాన్ని ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు తెలియజేస్తున్నారు. ఈయన శశి కుజ రాహు జీవ మంద జ్ఞ కేతు భృగవ. ఈ 9 మంది కూడా మన శరీరాన్ని శాసిస్తున్నారు. మన శరీరాన్ని శాసించేటటువంటి దేవతలు వాళ్ళు. మన యొక్క ప్రారబ్ధ కర్మను అనుసరించి మనం పుట్టిన సమయాన్ని బట్టి ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టామో దాన్ని బట్టి మనకు ఆ గ్రహాల యొక్క ప్రభావం పడుతుంటుంది. గ్రహాలన్నీ మంచివే. ఆ శుభత్వం అశుభత్వం మన తత్వాన్ని బట్టి వస్తుంది తప్ప వాళ్ళు ఎప్పుడూ పరమశుభులే. ఆ శుభత్వం అనేది మన యొక్క ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. కనుక చాలామంది శనైశ్చరుడు చెడ్డవాడు, రాహుకేతువులు చెడ్డవాడు అంటే చాలా తప్పది, మహాదోషం. వాళ్ళు ఎప్పుడు శుభులే. గ్రహాలు ఎప్పుడు కూడా శుభులే. తత్వాన్ని బట్టి మన యొక్క తత్వాన్ని బట్టి జాతకంలో లగ్నాత్ ఏ స్థానంలో ఉన్నారో, తనుస్థానంలో ఉన్నారా, ధనస్థానంలో ఉన్నారా, భ్రాతృస్థానంలో ఉన్నారా, మాతృస్థానంలో ఉన్నారా, పుత్రస్థానంలో ఉన్నారా, శత్రుస్థానంలో ఉన్నారా, కళత్రస్థానంలో ఉన్నారా, పితృస్థానంలో ఉన్నారా, ఆయుస్థానంలో ఉన్నారా, రాజ్యస్థానంలో ఉన్నారా, లాభస్థానంలో ఉన్నారా, వ్యయస్థానంలో ఉన్నారా, అది చూసుకోవాలి. 12 భావాలు. ఈ 12 భావాల్లో ఎవరు శశి కుజరాహు జీవ మందజ్ఞ కేతు భృగువుల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఆ స్థానాన్ని బట్టి మనకు ప్రాప్తం వస్తుంటుంది. శనైశ్వరుడు ఎప్పుడు ఆయుష్కారకుడే, రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. పురుష సూక్తంలోనే చెప్పారు కదా, ఆ పరమాత్ముడి యొక్క చక్షువు నుంచి సూర్యుడు, మనసు నుంచి చంద్రుడు. చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతః. కనుక ఆ కారకత్వం అక్కడ ఉంటుంది. గ్రహకారకత్వం, భావకారకత్వం. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ప్రధాన భాగం. వేదంలో అది 5వ అంగం, వేదాంగం కనుక మనకి ఋగ్వేదంలోను, యజుర్వేదంలోను, సామవేదంలోను, అథర్వణ వేదంలోను వచ్చే మంత్రాలు ప్రతి మంత్రంలోనూ కూడా ఈ జ్యోతిష్ తత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. జ్యోతిస్సు అంటే ఏమిటి? వెలిగేది, వెలిగించేది, వెలుగునిచ్చేది, స్వయం ప్రకాశమానం, అది జ్యోతిస్సు. ఆ జ్యోతిస్సుకు సంబంధించిన శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఎక్కడుంది జ్యోతిస్సు? అంతరిక్షంలో ఉంది. సౌరమండలంలో ఆ సూర్యుడిలో ఉంది, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో ఉంది, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది జ్యోతిస్సు. అన్నిట్లోనూ ఉన్నటువంటి జ్యోతిస్సును దర్శించడమే, దాన్ని తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం. కనుక ఇక్కడ ఏం చెప్పారంటే విద్యారణ్య స్వాముల వారు ఈయన శశి కుజ రాహు జీవ మంద జ్ఞ కేతు భృగు, ఈ 9 మంది 9 రత్నాలకు సంకేతాలుగా ఉన్నారు. మనం జన్మించినటువంటి కాల విశేషాన్ని బట్టి, అలాగే మన జన్మ లగ్నానికి తనుస్థానంలో ఉన్నాడా, ప్రథమ స్థానం తనుస్థానం, లగ్నస్థానం తనుస్థానం, 2వది ధనస్థానం, 3వది భ్రాతృస్థానం, 4వది మాతృస్థానం, ఇలా ఒక్కొక్క స్థానాన్ని సూచిస్తూ ఆ స్థానంలో ఎవరున్నారు, చంద్రుడున్నాడా, సూర్యుడున్నాడా, ఆ స్థానాధిపతి ఆ భావానికి అధిపతి ఎవరున్నారో ఆయన అక్కడే స్వస్థానంలో ఉన్నాడా, లేదా ఉచ్చస్థానంలో ఉన్నాడా, అతనికి మరో
షష్టాష్టక స్థానాలు ఉంటాయి, అవి సరైన స్థానాలు కావు. అప్పుడు దానివల్ల మనకు అశుభత్వం ఏర్పడుతుంది తప్ప వాళ్ళు ఎప్పుడు శుభులే. కనుక ఈ నవరత్నాల్లోనూ అగ్నిహోత్రుడు ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ నవరత్నాల్లో మనకి సామాన్యంగా జ్యోతిషశాస్త్రం తెలిసిన వాళ్ళు, జ్యోతిషశాస్త్రాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు ఒక్కొక్క దశను బట్టి మానవ జీవితంలో దశలు వస్తుంటాయండి. ఇన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, కుజ అంటే కుజుడు, కుజుడికే భౌముడు అంగారకుడు అని అర్థం. రాహువు, జీవ అంటే బృహస్పతి, మంద అంటే శనైశ్చరుడు, జ్ఞ అంటే బుధుడు, కేతువు, గురువు అంటే భృగు అంటే శుక్రుడు. వీళ్ళు 9 మంది కూడా 9 నవరత్నాలకు అధిపతులై ఉన్నారు. మానవ జీవితంలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించాడో ఆ పాదాన్ని బట్టి దశ ప్రారంభమవుతుంది. అందులో ఆ లగ్నంలో ఎంత భుక్తం అయిపోయింది, ఎంత దశ కొంత అయిపోయి మిగతాది ఎంత ఉందో చూసుకుంటారు జాతక చక్రం వేసేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది, సూర్యదశ మొత్తం 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల సూర్యదశలో 3 సంవత్సరాలు సుమారుగా గతించింది. ఇంకా 3 సంవత్సరాలు ఇతను పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలు ఆ దశ ప్రభావం అనుభవించాలి, పొందాలి అని జాతకశాస్త్రంలో చెప్తారు. కనుక ఆ సూర్యుడు ఇతని దేహంలో చూపేటువంటి ప్రభావాన్ని, అందులో ఏదైనా ఒక దోషం ఉంటే ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేస్తారంటే సూర్యుడి గురించి జపం చేస్తారు. సూర్యుడు 6 సంవత్సరాలు కనుక 6 సంవత్సరాల దశా పరిమాణం ఉంది కనుక సూర్యదశ 6 లక్షల సూర్యమంత్రం జపం చేయాలి. 6 లక్షల సార్లు సూర్యమంత్రం జపం చేయాలి, హోమం చేయాలి. అంతేకాకుండా ఇంకా దోష పరిహారార్థం ఏం చేస్తారంటే సూర్యుడికి సంబంధించినటువంటి మాణిక్యం, తెలుగులో కెంపు అంటాం, ఆ మాణిక్యాన్ని ధరించాలి. అలాగే రెండో వాడు చంద్రుడి యొక్క దశ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల పాటు చంద్రుడి యొక్క దశ మనపై ప్రసరిస్తూ ఉంటుంది. చంద్రుడికి సంబంధించినది ముత్యము. ఆ ముత్యం చంద్రుడికి సంబంధించినటువంటిది. మరి సూర్యుడికి దానం చేసేటప్పుడు గోధుమలు దానం చేస్తారు. సూర్యుడి యొక్క ఉపశాంతి, సూర్యుడి యొక్క అనుగ్రహం పొందడానికి గోధుమలు దానం చేస్తారు. చంద్రుడికి బియ్యం దానం చేస్తారు, కుజుడికి కందులు దానం చేస్తారు. చంద్రుడి దశ 10 సంవత్సరాలు కనుక చంద్రుడి యొక్క చంద్రమహామంత్రాన్ని 10 లక్షల సార్లు జపం చేయాలి. జపం తర్వాత హోమం చేయాలి, ఆ దోష పరిహారార్థం. ఈ విధంగా ప్రతి గ్రహానికి ఉన్నాయి. అలాగే బుధుడికి మరకతం, తెలుగులో పచ్చ అంటాం. కుజుడికి పగడం, ఇన శశి కుజ. ఇన సూర్యుడికి మాణిక్యం, శశి చంద్రుడికి ముత్యం. తర్వాత కుజుడికి పగడం, బుధుడికి మరకతం అంటే పచ్చ. బుధ దశ 17 సంవత్సరాలు, కుజ దశ 7 సంవత్సరాలు. ఈయన శశి, తర్వాత కుజుడు తర్వాత రాహువు వస్తున్నాడు. రాహువు 18 సంవత్సరాలు. రాహువు 18 సంవత్సరాల కాలంలో ఉంటాడు ఆయన. అలాగే రాహు మంత్రం జపం చేయాలంటే 18 లక్షలు చేయాలి. రాహువుకి గోమేధికం, కేతువుకు వైడూర్యం. కేతు 7 సంవత్సరాలు. కేతు మంత్రం 7 లక్షలు జపం చేయాలి. ఆయన సంబంధించినటువంటి రత్నం వైడూర్యం. ఈ విధంగా ఈయన శశి కుజ రాహు అయిపోయింది. జీవ అంటే గురువు బృహస్పతి. 16 సంవత్సరాలు. బృహస్పతి దేవగురువు. ఈ దేవగురువు యొక్క దశాపరిమితి, ఆ దశాపరిమితిని బట్టి
బృహస్పతికి పుష్యరాగం, ఆయనకు సంబంధించినటువంటి రత్నం పుష్యరాగం. తర్వాత మంద అంటే శనైశ్చర, సూర్యుడి కొడుకు మందహ, చంద్రుడి కొడుకు బుధుడు, తండ్రి కొడుకులు ఇక్కడ ఉన్నారు, భూపుత్రుడు కుజుడు. ఈ విధంగా శనైశ్వరుడికి నీలం, ఆయన కాలపరిమితి దశా సంవత్సరాలు 19. శనైశ్వరుడి యొక్క దశ 19 సంవత్సరాలు. ఆయన సంబంధించిన రత్నం నీలం. ఈ విధంగా మనకి ఈయన శశి కుజ రాహు జీవ మంద తర్వాత జ్ఞ అంటే బుధుడు, ఇంతకుముందే చెప్పుకున్నాం. బుధుడికి 17 సంవత్సరాలు. ఆయనకు సంబంధించిన రత్నం మరకతం పచ్చ. చివరివాడు భృగు అంటే శుక్రుడికి సంబంధించిన రత్నం వజ్రం. శుక్రుడి యొక్క దశాపరిమితి 20 సంవత్సరాలు. ఏ దశలో పుట్టాడో ఆ వ్యక్తి మళ్ళీ ఆ దశలు పూర్తి చేసుకుని మళ్ళీ దశను చూడలేడు. కారణం ఏంటంటే మొత్తం ఈ దశాపరిమితి సంవత్సరాలని లెక్కిస్తే సూర్యుడి యొక్క దశ 6 సంవత్సరాలు, చంద్రుడి యొక్క దశ 10 సంవత్సరాలు, కుజుడి యొక్క దశ 7 సంవత్సరాలు, రాహువుకి 18. ఈ విధంగా మొత్తం చివరి వరకు లెక్క పెడితే మొత్తం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మొత్తం ఈయన శశి కుజ రాహు జీవ మందజ్ఞ క్రేతు భృగు, ఈ కేతు భృగువుల వరకు మొత్తం వీళ్ళ దశాపరిమితి 120 సంవత్సరాలు. పరమార్థాయం లేదు ఎవరికి. కనుక 120 సంవత్సరాలు ఎవరు చూడలేడు, అన్ని దశలు చూడలేడు. ఎందుకైనా మంచిదని ఒక్కొక్క మహాదశలో మళ్ళీ అంతర్దశలు ఉంటాయి కనుక ఆ అంతర్దశ ప్రభావం కూడా ఉంటుంది కనుక అప్పుడు అందుకని ఏం చేస్తారంటే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు నవరత్నాలు కలిగినటువంటి ఉంగరాన్ని పెట్టుకోమని చెప్తుంటారు. నవరత్నాలు కలిగిన ఈ ఉంగరం ఈ విధంగా ఉంటుంది. 9 రత్నాలు వరుసగా వస్తుంటాయి. ఇది ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం. ఈశాన్యంలో మరకతం ఉంది, తూర్పున బుధుడికి సంబంధించిన మరకతం ఉంది, తూర్పున శుక్రాచార్యుడికి సంబంధించినటువంటి వజ్రం ఉంది, ఈ చివర చంద్రుడికి సంబంధించినటువంటి ముత్యం ఉంది, మధ్య భాగంలో గురుడు బృహస్పతికి సంబంధించినటువంటి పుష్యరాగం ఉంది, మధ్యలో సూర్యుడికి సంబంధించినటువంటి మాణిక్యం ఉంది, ఈ చివర కుజుడికి సంబంధించినటువంటి కెంపు, కుజుడికి సంబంధించిన పగడం ఉంది, ఈ చివర గోమేధికం రాహుకు సంబంధించి ఉంటుంది, మధ్యలో శనైశ్వరుడికి సంబంధించిన నీలం ఉంది, ఈ చివర వైడూర్యం కేతుకు సంబంధించినటువంటి ఉంది. ఈ విధంగా నవరత్నాలు కలిగిన ఉంగరం ధరిస్తే ఏ మహాదశలో ఏ అంతర్దశ వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు. ఈ నవరత్నాలు మనం రక్షిస్తూ ఉంటాయి. అది నవరత్న ధారణలో సంకేతం. ఈ నవరత్నాల్లోనూ కూడా అగ్నిహోత్రుడు ప్రవేశించి ఉన్నాడు. అగ్నిహోత్రుడు యొక్క అంశలో ఇవే రత్నాలన్నీ కూడా. అందుకనే హోతారం రత్నధాదమం అని చెప్పారు. పైగా నవరత్నాలు చేయించుకునేటప్పుడు సహజంగా వాళ్ళు చేసేటప్పుడు చెప్తుంటారు, ఈ వీటిలోంచి కాంతి శరీరంలోకి వేళ్ల ద్వారా లోపలికి వెళ్ళాలి. అందుకని ఈ రత్నం నుంచి ఈ కిందికి సన్నటి రంధ్రాలు ఉంటుంటాయి. సన్నటి రంధ్రాల్లోంచి ఆ కిరణాలు వెడుతుంటాయి. సన్నటి రంధ్రాల్లోంచి ఒక్కొక్క రత్నంలోంచి ఒక్కొక్క కిరణం అలా ఆ గ్రహాలకు సంబంధించిన కిరణం. అంటే సూర్యుడి యొక్క కిరణాలని మాణిక్యం గ్రహిస్తుంది, బుధుడి యొక్క కిరణాలని మరకతం గ్రహిస్తుంది, చంద్రుడి యొక్క కిరణాలని ముత్యం గ్రహిస్తుంది, అలాగే బృహస్పతి యొక్క కిరణాలని పుష్యరాగం గ్రహిస్తుంది, సూర్యుడి యొక్క కిరణాలని మాణిక్యం గ్రహిస్తుంది, కుజుడి యొక్క కిరణాలని పగడం గ్రహిస్తుంది. ఇక్కడ గోమేధికం రాహు యొక్క కాంతుల్ని స్వీకరిస్తుంది, నీలం శనైశ్వరుడి యొక్క కాంతిని స్వీకరిస్తుంది, ఇక్కడ వైడూర్యం కేతువు యొక్క కిరణాలని స్వీకరిస్తుంది. ఈ విధంగా 9 రత్నాలు ధరించడం ద్వారా, నవరత్న అంగుళి యొక్క ధారణ ద్వారా మనకి మానసిక ప్రశాంతి, శారీరకమైనటువంటి రుగ్మతలు రాకుండా కాపాడుతూ ఉంటారు. ఈ నవరత్నాలకు అధిదేవతలైనటువంటి ఈయన శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు భృగువులు.
కనుక అంత విశేషాన్ని మనకి ఇక్కడ చెప్పారు. తర్వాత మనకి యథాప్రకారంగా ఒకసారి మనం సంస్కృత భాష పరిచయం కూడా చేసుకుందాం. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి ప్రతిష్టా కారణాలు సంస్కృత భాష, సంస్కృతి. భారతీయ సంస్కృతికి ఆధారాలు వేదం, శాస్త్రం, ఉపనిషత్తు, పురాణం, ఇతిహాసం, కావ్యాలు, నాటకాలు అన్నీ కూడా సమస్త వాంగ్మయం. ఈ సమస్త వాంగ్మయానికి ఆధారం సంస్కృత భాష. కనుక అటువంటి సంస్కృత వ్యవహార సాహస్రి సంస్కృత భాషలో మనం మాట్లాడుకునేటువంటి సంభాషణలన్నీ కూడా ఒక 4-5 పరిచయం చేసుకుందాం. అందుకనే మొదట దీనికి సంబంధించిన ప్రార్థన కూడా ఉంది. వదామి సంస్కృతం నిత్యం పఠామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. హిందూ ధర్మం సమాజం చ పవిత్రాం సంస్కృతిం తథా సంరక్ష్య నను కుర్యామ రాష్ట్రం విశ్వగురుం పునః. ఈ మొదట మనం చెప్పుకున్నాం శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి, ధన్యవాద, అలాగే స్వాగతం, హార్దిక స్వాగతం. ఇంకా విశేషమైనటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఆదివారం చెప్పుకుందాం. హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.